సాగర్ నేలపైనే ఆధారపడే రైతాంగానికి చాలా రోజుల పాటు టెన్షన్ కొనసాగింది. ఆయకట్టుకు నీరు ఎప్పుడు అందుతుందో అర్థం కాని పరిస్థితుల్లో ఒక నాయకుడి ముందు చూపు 1,25,000 ఎకరాలకు వరప్రసాదమైంది. ఆ నాయకుడే ప్రస్తుత తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఆయన నిర్మించిందే రాజీవ్ లింక్ కాలువ. ఎల్నిలో ప్రభావంతో వర్షాలు కురవడం లేదు. నాగార్జున సాగర్ నీళ్లు రాక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సాగర్ ఆయకట్టు కింద సాగు ప్రశ్నార్థకంగా మారింది. వైరా రిజర్వాయర్లో నీళ్లు లేక కాలం అదునుపోతుంది. వరి నారుమళ్లకు నీళ్లు ఎలా వస్తాయని రైతులు ఆందోళనలో ఉంటే సాగర్ ఆయకట్టు కింద 1,25,000 ఎకరాల్లో పంటల సాగుకు నీరు లేక పడుతున్న అవస్థలు మంత్రి తుమ్మల దృష్టికి చేరింది. సాగర్ ఆయకట్టుకు గోదావరి జలాలు అందించాలని నీటిపారుదల శాఖ అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశాలతో రాజీవ్ లింక్ కెనాల్ కు నీటిని విడుదల చేశారు. గోదావరి కృష్ణా నదుల అనుసంధానంగా మంత్రి తుమ్మల రూపకల్పన చేసిన రాజీవ్ లింక్ కెనాల్ ఇప్పుడు రైతులకు భరోసాగా నిలిచింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు వద్ద సీతారామ ప్రాజెక్ట్ మొదటి పంపు హౌస్ మోటార్ ఆన్ చేసి 1,600 క్యూసెక్ల గోదావరి జలాలు రాజీవ్ లింక్ కెనాల్ కు తరలిస్తున్నారు. ఈ తాజా పరిణామాలతో రైతుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో నాగార్జున సాగర్ ఆయకట్టు కింద వైరా, మదిర, సత్తుపల్లి నియోజకవర్గాల్లో వ్యవసాయ భూములున్నాయి. అక్కడ నీటి ఎద్దడి ఉన్నప్పుడు పంటలు ఎండిపోకుండా ఆయకట్టు స్థిరీకరణ కోసం రాజీవ్ కెనాల్ ను మంత్రి తుమ్మల ఆదేశాల మేరకు నిర్మించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాను గోదావరి జలాలతో సస్యశ్యామలం చేయాలన్నది మంత్రి తుమ్మల లక్ష్యం. రాష్ట్ర విభజన తర్వాత కేసీఆర్ ఆయన్ను బీఆర్ఎస్ లోకి ఆహ్వానించినప్పుడు సీతారామ ప్రాజెక్టును నిర్మించాలని షరతు విధించారు. 2016 ఫిబ్రవరి 16న నాటి సీఎం కేసీఆర్ స్వయంగా సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. కేసీఆర్ మొదటి టర్మ్ పాలనలో మంత్రిగా ఉన్న తుమ్మల తాను ప్రతిపాదించిన సీతారామ ప్రాజెక్టు పనులు స్వయంగా పర్యవేక్షించారు. కానీ కేసీఆర్ రెండో దఫా పాలనలో తుమ్మల ఓటమితో ప్రాజెక్టు పనులకు నిర్లక్ష్య గ్రహణం పట్టింది. 1,000 కోట్లు వ్యయం చేసి మోటార్లు పెట్టి నిరుపయోగంగా మార్చారు. 2023 సెప్టెంబర్లో నాడు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ఆహ్వానంతో బీఆర్ఎస్ ను పార్టీ వీడి కాంగ్రెస్ లో చేరుతున్నప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాను తడిపేసే సీతారామ ప్రాజెక్టును పూర్తి చేయాలని తుమ్మల షరతు పెట్టారు. రేవంత్ సీఎం పదవిని చేపట్టిన వెంటనే సవరించిన అంచనాలతో సీతారామ ప్రాజెక్టుకు నిధులు విడుదల చేశారు. చైనా నుంచి సాంకేతిక నిపుణులను రప్పించి ట్రయల్ రన్ నిర్వహించారు. 2024 ఆగస్టు 15వ తేదీన సీతారామ ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అయితే ఇంకా కొన్ని పనులు బాకీ ఉన్నాయి. సీతారామ ప్రాజెక్టు పూర్తి కావాలంటే యాతలకుంట టనల్, జూలూరుపాడు టనల్, డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ కు భూసేకరణ పనులు ఆలస్యమయ్యే ప్రమాదం ఏర్పడింది. అప్పటి వరకు వేచి చూడకుండా రైతులకు సాగునీరందించే పట్టుదలతో రాజీవ్ లింక్ కెనాల్ కు మంత్రి తుమ్మల రూపకల్పన చేశారు. 100 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన రాజీవ్ లింక్ కెనాల్ అక్కడి సాగర్ ఆయకట్టు రైతులకు భరోసాగా నిలిచింది. అశ్వాపురం బీచ్ కొత్తూరు వద్ద మొదటి పంప్ హౌస్ లిఫ్ట్ నుంచి 1,600 క్యూసెక్ల గోదావరి జలాలు 100 కిలోమీటర్లు దూరంలో ఉన్న రాజీవ్ కెనాల్ చేరుతాయి. అక్కడి నుంచి కెనాల్లో గోదారమ్మ పరుగులు తీస్తూ వైరా రిజర్వేర్ కు చేరుతుంది. అక్కడి నుంచి సాగర్ ఆయకట్టుకు గ్రావిటీ కెనాల్స్ ద్వారా సాగునీరు పంట పొలాల్లో చేరుతాయి. 1,25,000 ఎకరాల్లో ఆయకట్టుకు నీటి ఎద్దడి లేకుండా సీతారామ ప్రాజెక్టు భరోసాగా నిలిచింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వినోబా నగర్ వద్ద రాజీవ్ లింక్ కెనాల్ కు మంత్రి తుమ్మల నీటి విడుదల చేశారు. వానాకాలం పంటల సాగుకు నాగార్జున సాగర్ నీళ్లు సకాలంలో రాని పక్షంలో గోదావరి జలాలతో సాగు అయ్యేలా రాజీవ్ లింక్ కెనాల్ రూపకల్పన చేశామని, సాగర్ ఆయకట్టుకు సీతారామ రాజీవ్ లింక్ కెనాల్ భరోసాగా నిలిచిందని మంత్రి తుమ్మల సంతోషం వెళ్లిపుచ్చారు. గోదావరి, కృష్ణా 2 బేసిన్ల మధ్య ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉంటుంది. అదే అక్కడ రైతులకు వరంగా మారింది. ప్రతి ఏడాది జూలై నెలలో గోదావరికి వరదలు వచ్చినా సరైన ప్రాజెక్టులు లేక అవి సముద్రం బాట పట్టేవి. ఈ క్రమంలోనే ఖమ్మం జిల్లా నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద 1,25,000 ఎకరాల ఆయకట్టు ఉండగా ప్రతి ఏటా వానాకాలం పంటలు సాగు చేద్దామంటే ఆగస్టు నెలలో మాత్రమే నాగార్జున సాగర్ డ్యాం నిండేది. సకాలంలో నీరు రాక రైతులకు సాగునీటి కష్టాలు ఉండేవి. సెంట్రల్ వాటర్ కమిషన్ లెక్కలు చూస్తే గత 70 ఏళ్ల కాలంలో ప్రతి జూలై గోదావరికి వరదలు తప్పడం లేదు. వేలాది టీఎంసీల నీరు సముద్రం పాలవుతుంది. సీతారామ ప్రాజెక్టును ఉమ్మడి రాష్ట్రంలో ప్రతిపాదిస్తే
నిధుల సమస్యతో ముందుకు సాగలేదు. తెలంగాణ రాష్ట్రంలోనూ సీతారామ ప్రాజెక్టు ఇంతవరకు పూర్తి కాలేదు. దానితో జూలై నెలలో గోదావరి జలాలు సాగర్ ఆయకట్టుకు తరలించాలని ఎంతో దార్శనికతతో రాజీవ్ లింక్ కెనాల్ కు తుమ్మల రూపకల్పన చేశారు. ప్రస్తుతం సాగర్ నీళ్లు రాకపోయినా వానాకాలం పంటలకు గోదావరి నీళ్లు భరోసాగా మారాయి. తెలంగాణ పట్టిసీమగా చరిత్రలో నిలిచిన రాజీవ్ లింక్ కెనాల్ తో వానాకాలం పంటలకు గోదావరి నీళ్లు, యాసంగి పంటలకు కృష్ణా నేలతో తెలంగాణకే ఖమ్మం జిల్లా అన్నపూర్ణగా మారిందని రైతు సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. 11వ తారీఖు కల్లా మేము నాట్లు ముమ్మరంగా కొనసాగిస్తుంటాం. కానీ ఈ సంవత్సరం ఎలినా ప్రభావం వల్ల నార్మల్ ఎండిపోయే పరిస్థితిలో ఉన్నాము. తెలంగాణ పట్టిసీమ రాజీవ్ లింక్ కెనాల్ గోదావరి కృష్ణా నదుల అనుసంధానంగా నిలిచిన వారధి రాజీవ్ లింక్ కెనాల్ ద్వారా ఎండిపోతున్న పంటలకు భరోసాగా సీతారామ ప్రాజెక్టు కెనాల్ ద్వారా మాకు 16 క్యూసెక్ల నీటిని విడుదల చేయడం జరిగింది. దీనికి రైతాంగం మొత్తం కూడా తుమ్మల నాగేశ్వరరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా ఈ సీతారామ నీళ్ళ ద్వారా మాకు నాట్లు ముమ్మరంగా రేపటి నుంచి కొనసాగుతాయి. అందువల్ల రైతాంగం మొత్తం చాలా సంతోషంగా ఉన్నారు. దీనికి ప్రత్యేకంగా వెంసూరు మండలంలో ఉన్న అందరు రైతులు కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చేసిన కృషిని అందరూ ప్రశంసిస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. తెలంగాణ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్, మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి మరియు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి ఈ రైతుల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే రాజీవ్ కెనాల్ రూపశిల్పైన తుమ్మల గారు ఈరోజు ఈ రాజీవ్ కెనాల్ కింద గోదావరి జలాలు అంటే సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు తీసుకురావడం జరిగింది. ఈ నీళ్ల ద్వారా 3 మండలాలు సస్యశ్యామలం చేయటం ద్వారా రైతులందరూ తుమ్మల గారిని అభినందిస్తున్నారు. ఈ 3 మండలాలకు సుమారు 1,25,000 ఎకరాలు వ్యవసాయ భూమి ఈ రోజు నాట్లేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రైతులందరూ తుమ్మల గారు చేసిన కృషికి అభినందిస్తున్నారు. ఎందుకంటే స్వతహాగా రైతు కాబట్టి తుమ్మల గారు ఆయన వ్యవసాయం ఏంటో తెలుసు కాబట్టి, రైతు బాధ ఏంటో తెలుసు కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా అటు నుంచి సాగర్ నీళ్లు రాపోయినా కానీ ఈరోజు భద్రా సీతారామ ప్రాజెక్టు ద్వారా ఇక్కడ రాజీవ్ కెనాల్ లింక్ ద్వారా వైరా ప్రాజెక్టు నీళ్లు చేర్చడం జరుగుతుంది. ఈ నీళ్లు పెనుబల్లి మండలం, కల్లూరు మండలం, ఎంసూరు మండలాలకు చేరుతుంది. ఈ నీళ్లు చూసి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో లిఫ్ట్ల ఏర్పాటు, చెక్ డ్యాంల నిర్మాణం లాంటివి తుమ్మల ప్రత్యేకతగా చెప్పుకోవాలి. గత ప్రభుత్వంలో భక్త రామదాసు ప్రాజెక్టుతో పాలేరును పచ్చగా మార్చిన తుమ్మల ఖమ్మం జిల్లా రైతాంగానికి ఇబ్బంది లేకుండా సీతారామ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. తక్కువ ఖర్చుతో రాజీవ్ లింక్ కెనాల్ ను నిర్మించి సాగునీటి ప్రాజెక్టుల విషయంలో అపర భగీరథుడిగా పేరు తెచ్చుకున్నారు.